ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, 7 రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున సోమవార వ్రత మాహాత్యాన్ని చెప్పుకున్నాం. అందులో నలమహారాజు కొడుకైనటువంటి ఇంద్రసేన పుత్రుడు యొక్క భార్య అయినటువంటి సీమంతిని చేసినటువంటి సోమవార వ్రత ప్రభావం వల్ల నదిలో పడి మరణించిన వాడు కూడా మళ్ళీ పునరుజ్జీవితుడై రావడం, మళ్ళీ వాళ్ళు సమాగమం చెందటం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ రోజున ఆ పతివ్రత శిరోమణి అయినటువంటి ఆ సీమంతిని యొక్క ప్రభావాన్ని ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. 8వ భాగంలో సూత పౌరాణికుడు చెప్తున్నాడు, ఓ శౌనకాది ఋషులారా, విదర్భ ప్రాంతంలో పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు వేదమిత్రుడు. వేదాలు శాస్త్రార్థాలు చక్కగా తెలిసినటువంటి వాడు. అతడికి సారస్వతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మిత్రుడున్నాడు. ఆయన పేరు సారస్వతుడు. ఈ వేదమిత్రుడికి స్నేహితుడు. ఇతను బ్రాహ్మణుడే. ఇద్దరు కూడా మంచి స్నేహితులు, ఒకే చోట ఉండేవాళ్ళు. ఈ వేదమిత్రుడికి సుమేధ అనేటువంటి పేరు కలిగినటువంటి మంచి పుత్రుడున్నాడు. చక్కటి సువ్రతుడు. అతను చక్కటి వ్రతాలు అనుష్ఠానం చేసేవాడు. సుమేధ. ఈ సారస్వతుడికి ఒక కుమారుడున్నాడు. వాడి పేరు సోమవంతుడు. వీళ్ళిద్దరూ సమవయస్కులు. ఈ స్నేహితుల పిల్లలు సమవయస్కులు. ఇద్దరూ సమానమైనటువంటి వేషం, సమానమైనటువంటి స్థానం కలిగిన వాళ్ళు, సమానమైన సంస్కారాన్ని కూడా పొందారు. విద్యలో కూడా ఇద్దరు సమానమే. అలాగే వేదాంగాలని, తర్క వ్యాకరణాలు, ఇతిహాస పురాణాలు, ధర్మశాస్త్రాలు, అన్ని విద్యలలో కూడా బాల్యమునందే అద్భుతమైనటువంటి పాండిత్యం సంపాదించారు ఈ పిల్లలిద్దరూ. మంచి గుణాలతోటి తల్లిదండ్రులకి ఆనందం కలిగిస్తూ ఉన్నారు. ఈ బ్రాహ్మణోత్తములు ఇద్దరూ ఒకసారి తమ కొడుకుల్ని పిలిచి, 16 సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళకి, అప్పటికే యవ్వనంలో ఉన్నారు. ప్రేమగా అన్నారు, ఓ పుత్రులారా, మీరు బాల్యంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నారు, మంచి వర్చస్సు కలిగినటువంటి వాళ్ళు. ఇది మీకు వివాహ సమయం. ఈ విదర్భరాజు అయినటువంటి మహాత్ముణ్ణి కొలిచి మీ విద్యల చేత ఆ రాజుగారిని మెప్పించి అతడి నుంచి ధనాన్ని పొంది మీరిద్దరూ వివాహం చేసుకోండి అన్నాడు. అంటే రాజాశ్రయాన్ని పొంది రాజుగారిని మెప్పించి తమ విద్యలతోటి డబ్బు సంపాదించి పెళ్లి చేసుకోమని చెప్పారు. వెంటనే బ్రాహ్మణ కుమారులు ఇద్దరు విదర్భరాజు దగ్గరికి వెళ్ళి తమ యొక్క పాండిత్యంతో ఆ రాజుగారిని సంతోషపెట్టారు. ఆ పిల్లలిద్దరి విద్యను చూసి ఆనందించినటువంటి రాజు వాళ్ళకి ఏం కావాలో అడిగారు. రాజుగారు, అయ్యా, మేము ధన విహీనులం అని చెప్పారు వాళ్ళు. మా దగ్గర డబ్బు లేదన్నారు.
అప్పుడు ఆ విదర్భరాజు అన్నాడు, నిషధరాజు యొక్క భార్య సీమంతిని అనేటువంటి పేరు గల ఒక మహాపతివ్రత ఉంది. సోమవారంలో అంబికతో కూడినటువంటి మహాదేవుణ్ణి పూజించేటటువంటి తత్వం కలిగింది. ఆ సోమవారం రోజు ఆ తల్లి ఆ విధంగా పూజించేటప్పుడు ఈశ్వరుణ్ణి బ్రాహ్మణులని వేదవిత్తుములని మంచి భక్తితోటి పూజించి వాళ్ళు కోరినంత ధనం ఇస్తుంది. అందువల్ల మీ ఇద్దరిలో ఒకళ్ళు మంచి స్త్రీ వేషం ధరించండి, అందమైనటువంటి స్త్రీ వేషం ధరించి మరి ఒకరు ఆ అమ్మాయికి భర్త వేషం వేసుకోండి. వీడిద్దరు మిత్రులు కదా, ఒకళ్ళు ఆడవేషం వేయండి, రెండో వాళ్ళు ఆ స్త్రీకి భర్తగా వేషం వేసుకోండి. ఆ విధంగా మీ ఇద్దరు దంపతులై ఆ సీమంతిని గృహానికి వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టినటువంటి భోజనం చేసి ఆమె ఇచ్చినటువంటి ధనాన్ని పొంది మళ్ళీ నా దగ్గరికి రండి అని ఆదేశించాడు. ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు. ఆ బ్రాహ్మణ కుమారులు ఇద్దరు భయపడిపోయారు. ఓ మహారాజా, ఈ పని చేయడానికి మాకు భయం పుడుతోంది. దేవతల యందు, గురువుల యందు, తండ్రి యందు, రాజుల యందు మోహంతో కుటిలత్వాన్ని గనక ప్రదర్శిస్తే వెంటనే వంశంతో పాటు నశించిపోతారు వాళ్ళు అని శాస్త్రం చెబుతోంది కదా. అసలు రాజుల యొక్క అంతఃపురంలో మగవాడు మోసంతో ఏ విధంగా ప్రవేశించగలుగుతాడు? మోసం వల్ల దాచిపెట్టినా ఏదో ఒకసారి బయటపడుతుంది కదా మోసం. ఓ మహారాజా, ఇంతకు ముందు మేము చక్కటి గుణశీలాలతోటి ఏమి సాధించామో అవి కుటిలమైనటువంటి పద్ధతిలో మేము గనక ప్రవర్తిస్తే మా విద్యలన్నీ నాశనం అయిపోతాయి, మేము కూడా నాశనం అయిపోతాం. కాబట్టి అందువల్ల ఓ మహారాజా, శుభాచారులమైనటువంటి మేము, ఉత్తమ కుల సంజాతులమైనటువంటి మేము ఏనాడు కూడా ధూర్తులు మెచ్చుకునేటటువంటి ఇలాంటి పని మాత్రం చెయ్యము అన్నారు. ఆహా! అప్పుడు రాజు అన్నాడు, దేవతలు, గురువు, తండ్రి ఎవరైనా కూడా రాజు యొక్క శాసనాన్ని దాటటానికి శక్యం కాదు. కాబట్టి ఎక్కడైనా సరే రాజశాసనానికి ఎదురుండదు. ఆ రాజు ఏమి చెప్పాడో అది మంచి గాని చెడు గాని తప్పకుండా ఆచరించి తీరాలి. రాజాజ్ఞ ప్రకారం ప్రవర్తించినటువంటి వాళ్ళకి శ్రేయస్సు లేకపోయినా కూడా భయం మాత్రం కలుగుతుంది. అంటే రాజాజ్ఞ ప్రకారం ఎవడైతే సరిగ్గా ప్రవర్తించడో వాడికి శ్రేయస్సు కలగకపోయినా భయం మాత్రం పుడుతుంది అన్నాడు. ఇది అందువల్ల నా ఆజ్ఞను మీరు ఆలస్యం చేయకుండా ఆచరించండి అని ఆ రాజు అనగానే వాళ్ళిద్దరూ భయంతో అట్లే అన్నారు. అప్పుడు ఈ సారస్వతుణ్ణి యొక్క కొడుకైనటువంటి సామవంతుణ్ణి ఆడరూపం ధరింపజేశాడు. ఆ అమ్మాయికి కావలసిన వస్త్రాలు, కాటిక ఇవన్నీ కూడా ధరించి కృత్రిమంగా స్త్రీగా మారి చెవులకి చక్కటి కమ్మలు పెట్టుకొని ఉత్తమమైనటువంటి ఒక స్త్రీ రూపం ధరించాడు. ఈ రెండో వాడు భర్త అయినాడు. వాళ్ళిద్దరూ దంపతులై ఇక ఏమైతే అది అవుతుంది, రాజుగారి ఆజ్ఞ మేరటానికి వీల్లేదని చెప్పాడు కదా, అందుకని అక్కడి నుంచి బయలుదేరి నిషధ దేశానికి వెళ్ళారు. నలమహారాజు పరిపాలించిన దేశం నిషధ. ఇప్పుడు ఆయన మనవడు పరిపాలిస్తూ ఉన్నాడు.
రాజుగారి భవనానికి చేరారు. సోమవారం రోజు భార్యలతో కూడి బ్రాహ్మణోత్తములతో కలిసి వాళ్ళిద్దరు కూడా పాదాలు కడగబడ్డారు. అంటే ఆ రోజు వచ్చే బ్రాహ్మణ దంపతులందరికీ వాళ్ళు కాళ్ళు కడిగి పూజ చేసి భోజనం పెడతారు. అప్పుడు ఆ రాణి సీమంతిని శ్రేష్టమైనటువంటి ఆసనాల మీద కూర్చున్న వాళ్ళందరినీ పూజించింది. భార్యలతో కూడినటువంటి ఆ బ్రాహ్మణోత్తములని, ఆ విప్రకాంతలని చూసి కృత్రిమంగా దంపతులైనటువంటి వీళ్ళిద్దరినీ గ్రహించి కొద్దిగా నవ్వి వాళ్ళని కూడా గౌరీ మహేశ్వరులుగా భావించింది. మహాపతివ్రత కాబట్టి వీళ్ళు వేషం ధరించారు అని ఆమె పసిగట్టింది. అయినా కొంచెం నవ్విందే కానీ వాళ్ళిద్దరినీ ఉమామహేశ్వరులుగా భావించి పూజ చేసింది. అంటే ఆ ఇద్దరి యందు పార్వతీ పరమేశ్వరులని ఆవాహన చేసి గంధము, మాలలు, ధూపం, నీరాజనం ఇవన్నీ ఇచ్చి పూజించి ఆ దంపతులకి చక్కగా నమస్కరించింది. నెయ్యితో కూడినటువంటి పాయసం సమర్పించింది. అలాగే మంచి మనోహరమైనటువంటి శాకాలు, శాల్యన్నం, మంచి లడ్లు, ఆపూపాలు, జిలేబీలు, జంతికలు, మినుములతో చేసినటువంటివి, పులగం, ఇలా అనేక రకాల భక్ష్యాలు, భోజ్యాలు, వాసనకరమైనటువంటి సూపములు, సూపం అంటే పప్పు, అలాగే శీతల పానీయాలు, వీటన్నిటితో కూడినటువంటి భోజనాన్ని ఆ బ్రాహ్మణులకి భక్తితో వడ్డించింది. ఆ చివర్లో మంచి గడ్డ పెరుగు కూడా వడ్డించి వాళ్ళని సంతోషపెట్టింది. ఈ బ్రాహ్మణులంతా భోజనం చేసిన తర్వాత వాళ్ళు చేతులు కడుక్కొని ఆ రాజుగారి భార్యకి సీమంతినికి నమస్కారం చేసి ఆమె ఇచ్చినటువంటి దక్షిణ సహిత తాంబూలాలు, అలాగే వస్త్రాలు, రత్నాలు, భూషణాలు అన్నీ పుచ్చుకొని వాళ్ళందరినీ సాగనంపింది. వీళ్ళిద్దరూ కూడా మిగతా వాళ్ళతో కలిసి, అంటే వీళ్ళిద్దరిని కూడా అదే విధంగా పూజించింది. వీళ్ళిద్దరూ కుహనా దంపతులు కదా, అయినా కూడా పూజించింది. ఇలా ఆమె యొక్క అనుజ్ఞ తీసుకొని అందరితో పాటు వీళ్ళు కూడా బయటకు వచ్చేశారు. అయితే ఈ ఆడవేషం ధరించినటువంటి ఈ సోమవంతుడు తన పురుషకారాన్ని మర్చిపోయి ఆ బ్రాహ్మణుని మీద అనురాగంతో మన్మధుడి యొక్క ఆధీనమై ఈ విధంగా అన్నది, ఓ నాథ, అన్ని అవయవాలలో సుందరమైనటువంటి వాడా, ఎక్కడికి వెళుతున్నావు? నీ భార్యనైనటువంటి నన్ను చూడటం లేదు. ఇక్కడ ఎదురుగా ఒక అందమైన వనం ఉన్నది. ఇక్కడ పూలతోటి, పండ్లతోటి అద్భుతంగా వికాసంగా ఉంది ఈ వనం అంతా. ఇందులో మనం విహరిద్దాం అని అన్నది. ముందు వెళుతూ ఉన్నాడు బ్రాహ్మణ కుమారుడు. ఆలోచించి ఇదేదో పరిహాసం కోసం మాట్లాడుతోంది తన స్నేహితుడు అనుకుని మారు మాట్లాడకుండా నడవటం మొదలుపెట్టాడు. కానీ ఆ వెనక నడుస్తున్నటువంటి ఆ సామవంతుడు ఆడవేషంలో ఉన్నాడు కదా, ఉండు ఎక్కడికి వెళుతున్నావు? భరింపరానటువంటి ఆవేశం కలిగినటువంటి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళుతున్నావు? నీ భార్యని, సుందరీమణిని నన్ను కౌగలించుకో. నీ యొక్క అధరామృతాన్ని తాగాలని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అంటున్నది. తాను మన్మథ బాణాలతో పీడింపబడుతున్నట్టు చెబుతోంది ఆ వెనక వచ్చేటటువంటి ఆ కుహనా కన్య.
ఈ మాటలు విని శంకించి వెనక వస్తున్నటువంటి ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకని ఆశ్చర్యపడ్డాడు? మంచి మన్మథవతిలాగా ఉన్నది ఆ అమ్మాయి. కృషించినటువంటి నడుముతో ఉంది. ఏమిటి ఆశ్చర్యం? నా మిత్రుడే ఈ విధంగా అందమైనటువంటి స్త్రీగా మారిపోయాడా? అతన్నే అడుగుతాను అని ఆలోచించి, ఓ మిత్రమా, ఏమిటి రూపగుణాలతో కొత్తగా కనిపిస్తున్నావు? ఈ విధంగా చిత్ర విచిత్రంగా అపూర్వంగా మాట్లాడుతున్నావు. స్త్రీలాగా వేద పురాణజ్ఞుడు, బ్రహ్మచారి, జితేంద్రియుడు, సారస్వతుని యొక్క కొడుకు, శాంతుడైనటువంటి నీవేనా ఇలా మాట్లాడుతున్నావు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని స్నేహితుడిని అడిగాడు. అప్పుడు ఆ ఆడగూతురుగా మారిపోయినటువంటి ఆ అమ్మాయి అన్నది, ఓ ప్రభు, నేను పురుషుణ్ణి కాదు, నా పేరు సామవతి. ఇంతకుముందు సామవంతుడు కదా మగవాడుగా ఉన్నప్పుడు. నా పేరు సామవతి, నేను బాలని, నీకు రతి సుఖాన్ని కూర్చేదాన్ని, నీ భార్యని. ఓ ప్రియుడా, నీకు అనుమానంగా ఉంటే నా అవయవాలు చూడు అన్నది. వెంటనే చూశాడు. అంతకుముందు పెట్టుడు జడ ఉంది, ఇప్పుడు సహజమైనటువంటి కేశపాశం. పెట్టుడు స్తనాలు పోయినాయి, చక్కటి స్తనాలతో శోభిస్తూ ఉంది. చక్కటి జగన భాగం, మంచి రూపం. ఆ రూపాన్ని చూసి కామంతో కొద్దిగా వ్యాకులపడ్డాడు. మళ్ళీ ప్రయత్నపూర్వకంగా తనని తాను నిగ్రహించుకొని ఆ బ్రాహ్మణ కుమారుడు తన మనోవికారాన్ని దాచిపెట్టి విస్మయంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడు సామవతి అంటున్నది, ఓ నాథ, మీ అనుమానం తీరిపోయింది కదా, రా నన్ను పొందు అని అన్నది. అప్పుడు సుమేధుడు అంటున్నాడు, ఓ మిత్రమా, ఈ విధంగా అనద్దు. మత్తెక్కిన వానిలాగా తగదు నీకు. మన ఇద్దరము శాస్త్రాలు చదువుకున్నాం, వేదం చదువుకున్నాం, కానీ నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. మనం చదివికినటువంటి శాస్త్రానికి, వివేకానికి, కులానికి ఈ ధర్మం తగినట్టుగా ఉందా? ఈ జారధర్మాన్ని అనుసరించచ్చా? నీవు ఆడదానివి కాదు, పురుషుడివి, నా మిత్రుడివి, విద్వాంసుడివి. ముందు నిన్ను నువ్వు తెలుసుకో. ఇది మనం స్వయంగా చేసుకున్నటువంటి అనర్థం. మనం ఏం చేశామో అది అనర్థం. తల్లిదండ్రులను వంచాం. ధూర్తుడైనటువంటి ఆ రాజు ఆజ్ఞ ప్రకారం మనం అనుచితమైనటువంటి పని చేసినందువల్ల ఈ దుష్ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇంతటి అనుచితమైనటువంటి కర్మనే ఎవడు చేస్తే వాడు రాజు యొక్క శ్రేయస్సును కూడా నశింపజేస్తుంది. నీవు విప్రకుమారుడివి, విద్వాంసుడివి, నీచమైనటువంటి స్త్రీయత్వాన్ని పొందావు. ఓ మిత్రమా, ఈ విధంగా నువ్వు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపో. దేవతల యొక్క, ద్విజుల యొక్క అనుగ్రహం వల్ల నీకు సంప్రాప్తించినటువంటి ఈ స్త్రీ రూపం నశించిపోతుంది. లేదా దైవయోగం వల్ల నీకు స్త్రీయత్వమే కలగని. నీ తండ్రి చేత నాకు ఇవ్వబడి నువ్వు సుఖించాలి. అంతేగాని ఈ విధంగా నువ్వు కాముకత్వంతో నా దగ్గర మాట్లాడకూడదు. ఎంత వారిస్తున్నా కూడా వినకుండా ఆ అమ్మాయి అతి చెంచలై బలవంతంగా అతన్ని కౌగిలించుకుంది, పెదవిని ముద్దాడింది. ఈ విధంగా
ఆమె చేత ఇబ్బంది పడుతున్నటువంటి ఆ సుమేధుడు ఆ కొత్త స్త్రీని ప్రయత్నపూర్వకంగా ఇంటికి తీసుకొచ్చి అక్కడ తండ్రికి జరిగిందంతా చెప్పాడు. ఆ మిత్రులిద్దరూ ఉన్నారు ఇంట్లోనే వీళ్ళు వెళ్ళేసరికి. ఈ విషయాన్ని విని కోపగించుకున్నారు, శోకంతో బాధపడ్డారు. వెంటనే ఆ కుమారులిద్దరిని వెంట పెట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు, విదర్భరాజు దగ్గరికి. ఎవరైతే ఈ పని చెయ్యమన్నాడో ఆ రాజు దగ్గరికి. అక్కడికి వెళ్ళి సారస్వతుడు అన్నాడు, ఓ రాజా, నీ శాసనానికి కట్టుబడి ఉన్నటువంటి నా కుమారుడిని చూడు. ఓ రాజా, వీళ్ళిద్దరూ నీ ఆజ్ఞకు బద్ధులై నీచమైన పనులు చేశారు. ఇప్పుడు నా కుమారుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. నీచమైనటువంటి స్త్రీ రూపాన్ని పొందాడు. ఈనాటికి నా సంతతి నశించిపోయింది. నా పితృదేవతలు నిరాశీలు అయిపోయారు. పుత్రహీనుడికి మంచి లోకాలు లేవు కదా. అని బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారం ఈ విధంగా సంప్రాప్తించింది కాబట్టి ఈ స్త్రీ రూపాన్ని పోగొట్టుకోవడానికి నువ్వే చెప్పు ఏ గతో. ఓ మహారాజా, నీ మూలకంగా నా వంశం నశిస్తున్నది, నా వేద మార్గం నశించిపోయింది. నాకు ఒకే ఒక్క కుమారుడు ఓ రాజా, కాబట్టి నాకు ఇక శాశ్వతమైన గతి ఏదో నువ్వే చెప్పు అని ఆ సారస్వతుడు అనగానే రాజు ఆ మాటలు విని ఆ సీమంతిని యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా అయింది కదా అని ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత అందరినీ పిలిచి ఋషులను పిలిపించి ఈ ఇద్దరు బ్రాహ్మణోత్తములని శాంతపరిచి మళ్ళీ ఆ ఆడదానిగా మారినటువంటి వాడికి మగరూపం ఇవ్వమని ప్రార్థించారు. చూడండి, రాజు ఈ విధంగా అన్నాడు, పార్వతీ పరమేశ్వర్లు వాళ్ళ యొక్క ఇష్టం ఇది అని చెప్పారు. అతడి యొక్క భక్తుల మహాత్యాన్ని ఎవడు మార్చగలుగుతాడు? ఈ విషయంలో ఈశ్వరుడు కూడా ఏమి చేయలేడు అనుకొని అప్పుడు రాజు భరద్వాజుడు అనేటువంటి ఒక మహర్షిని వెంట పెట్టుకొని ఆ బ్రాహ్మణులతోటి వాళ్ళ కుమారులతోటి కలిసి ఆ అంబిక యొక్క భవనానికి వచ్చి అక్కడ భరద్వాజుడి యొక్క ఉపదేశానుసారం ఆ దేవిని తీవ్ర నియమాలతోటి ఆ అర్ధరాత్రి పూట ఉపాసించటం మొదలుపెట్టారు. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అంబికాలయానికి వచ్చారన్నమాట. ఈ విధంగా వాళ్ళు 3 రాత్రులు ఆహారాన్ని విడిచిపెట్టి ఆ రాజుగారు పార్వతీ ధ్యాన తత్పరుడయ్యాడు. అంటే అంబికాదేవిని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ తల్లిని రకరకాల స్తోత్రాలతోటి సంతోషపరిచాడు. ఆ తరువాత ఆ దేవి ప్రసన్నురాలై భక్తుడైనటువంటి ఆ రాజుకి కోటి చంద్రులతో సమానమైనటువంటి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించింది. అప్పుడు ఆ తల్లి అంటున్నది గౌరీదేవి, ఓ రాజా, నీకేం కావాలో చెప్పు అన్నది. అప్పుడు, ఓ తల్లి, నేను చేసినటువంటి తప్పు వల్ల ఈ బ్రాహ్మణ కుమారుడికి స్త్రీ రూపం వచ్చింది. ఇతడికి మళ్ళీ మగరూపాన్ని నువ్వే ఇవ్వాలి అని ప్రార్థించాడు. అప్పుడు మహాదేవి అన్నది, నా భక్తులు ఏ పని చేస్తారో దానిని వేరే విధంగా 10,000 ఏండ్లైనా సరే నేను మార్చలేను అన్నది. అంటే నా భక్తురాలైనటువంటి ఆ సీమంతిని చేసింది ఈ పని. నా భక్తులు చేసిన పనిని 10,000 ఏళ్ళైనా సరే నేను మాత్రం మార్చలేనంది. చూశారా, భక్తులకు ఉండేటటువంటి శక్తి అటువంటిది. అప్పుడు రాజుగారు అన్నాడు, అమ్మా, ఈ బ్రాహ్మణోత్తముడికి ఒక్కడే ఒక్క కుమారుడు. ఈ విధంగా అతడు స్త్రీ రూపానికి మారిపోవడం వల్ల ఇతడి యొక్క సంతానం, ఇతడి యొక్క వంశం నశించిపోతోంది.
అటువంటి బ్రాహ్మణుడు పుత్రుడు లేకుండా ఏ విధంగా సుఖిస్తాడు తల్లి అనగానే అమ్మ అన్నది, ఓ రాజా, నా అనుగ్రహం వల్ల ఈ బ్రాహ్మణుడికి మరొక పుత్రుడు పుడతాడు. అతడు విద్య వినయములు కలిగిన వాడవుతాడు, దీర్ఘాయుష్మంతుడవుతాడు, స్వచ్ఛమైన ఆశయాలు కలిగిన వాడవుతాడు. ఆ బ్రాహ్మణునికి ఈ సామవతి కూతురై సుమేధుడి యొక్క భార్య అయి కామభోగాలు అనుభవిస్తుంది అని పలికి అంతర్ధానమైంది అమ్మవారు. ఆహా! అప్పుడు ఆ రాజుగారు, ఆ బ్రాహ్మణులు, ఆ భరద్వాజ మహర్షి అందరూ కూడా తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞని పాలించారు. ఆ సారస్వతుడు మళ్ళీ మంచి ఉత్తమమైనటువంటి పుత్రుణ్ణి అనతి కాలంలోనే పొందాడు దేవి యొక్క అనుగ్రహం వల్ల. అలాగే ఆ సామవతి అనేటువంటి కన్యని తన మిత్రుడు కొడుకైనటువంటి ఆ సుమేధుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ దంపతులు కూడా చాలా కాలం చాలా సుఖాలు అనుభవించారు. ఓ శౌనకాది ఋషులారా, ఇది పరమ శివభక్తురాలైనటువంటి సోమవార వ్రత పరాయణురాలైనటువంటి ఆ సీమంతిని అనే పేరు కలిగినటువంటి రాణిగారి యొక్క ప్రభావం. శివుడి యొక్క మహాత్యాన్ని కూడా మీకు ఈ సందర్భంలో చెప్పాను. ఆశ్చర్యకరమైనటువంటి శివభక్తుల యొక్క ప్రభావాన్ని ఇంకా సంక్షిప్తంగా మీకు వర్ణించి చెబుతాను. ఈ కథలన్నీ కూడా శ్రోతలకి మేలు చేకూరుస్తాయి అని ఈ అద్భుతమైనటువంటి కథని ముగించి ఆ తర్వాత భద్రాయురుడు అనేటువంటి వాడి యొక్క కథని చెప్పబోతున్నాడు. అదేమిటో రేపటి రోజు చూద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.